హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి భవన్‌లో ఉన్నాము. నేను మా ఫ్రెండ్ అయితే కలిసొచ్చాము ఇక్కడికి. ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగానైతే ఇక్కడ ఫ్రీ టికెట్స్ తీసుకొని బ్యాగ్ గూడా స్కాన్ చేయించుకొని ఎంట్రీ కావాల్సి ఉంటదండి. వాళ్ళు చెకింగ్ చేసిన తర్వాతనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. టికెట్ చూస్తున్నారు చూడండి. టికెట్సును బ్యాగుది పాస్ గూడా ఒకటి చిన్నదిస్తారు స్లిప్పు. స్కాన్ చేసింది. అది గూడా ఇక్కడ చూయించిన తర్వాతనే మనల్ని లోపలికి అలౌ చేస్తారండి. లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ రాష్ట్రపతి నిలయం అనేసి డెకరేషన్ చేశారండి చాలా. అక్కడైతే చాలామంది ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడి పూలైతే చాలా అందంగా కనబడుతున్నవి. అవి ఏం పూలో గాని అట్రాక్టింగ్ అయితే చాలా ఉన్నాయండి. లైటింగ్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారండి. ఇలా వెళ్తుంటే అటు పక్కకి ఇటు పక్కకి రాజస్థాన్, పంజాబ్, గోవా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ కళనైతే ఇక్కడ చూయిస్తున్నారు. మనము కావాలనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చండి. మేమైతే అలా చూస్తూ వెళ్ళాము. చాలా బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళ ఆర్ట్ అయితే. ఇక్కడ పట్టు చీరలనైతే చాలా వెరైటీలున్నాయండి. కాకపోతే రేట్ అయితే 10,000, 20,000 పైనే ఉన్నాయండి. అంటే ఆ శారీస్ క్లాత్‌ని బట్టి, మోడల్‌ని బట్టి రేట్స్ ఉన్నాయండి. మా ఆడవాళ్ళకైతే ఎక్కడికెళ్ళినా గానీ చీరలంటే ప్రాణం గదండీ! కాసేపు అలా చూసి వెళ్ళాను గానీ నేనైతే ఏం తీసుకోలేదండి శారీ. ఇంకా ఇక్కడైతే కొబ్బరి చిప్పలకు ఇలా డ్రాయింగ్ చేస్తున్నాడు. మనకు కావాల్సిన విధంగా గూడా దానిపైన డ్రాయింగ్ ఏసేసి ఇలా టీ మనము తాగేలాగా మనకు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా రెడీ చేసిస్తున్నాడు. ఇంకా ఇక్కడ కొన్ని కూడా శారీస్ ఉన్నాయండి. అన్ని హ్యాండ్లూమ్ ఖాదీ శారీస్. ఇక్కడ ఫొటోస్ దిగాము కొన్ని, మేము వీడియోస్ తీసుకున్నాము. ఈ చెట్టు అయితే నాకు భలే అనిపించిందండి. ఎందుకంటే చెట్టుకు బాగా డెకరేషన్ చేశారు. అసలు చూస్తున్న కొద్దిగా అట్లనే చూడాలని అనిపించింది. లైటింగ్ అవైతే
చూడండి అక్కడ వాతావరణం అయితే చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా పెట్టారండి. సీనియర్ సిటిజన్ వాళ్ళకి, హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఎగ్జిట్ వరకు అయితే ఆ వెహికల్లో దించుతారండి. ఇక్కడ కిచెన్ టన్నెల్ అని ఒకటి ఉందండి. ఇందులో నుండి అయితే రాష్ట్రపతి గారికి అయితే భోజనం తీసుకెళ్తారటండి. అయితే ఈ టన్నెల్లోనైతే చాలా పెయింటింగ్స్ ఉన్నాయండి. నేను మా ఊర్లో ఉన్నానా అనిపించిందండి. ఎందుకంటే మొత్తము విలేజ్ లో ఎలా ఉంటుందో అదే విధంగా పెయింటింగ్ వేసారండి. మనం ఆడుకోవడము అవన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది నాకు. చూస్తుండగానే గోడలను అయితే టచ్ చేయొద్దని చెప్తున్నారండి. పెయింటింగ్స్ అవి ఖరాబ్ అయిపోతాయి, మీరైతే టచ్ చేయొద్దని చెప్తున్నారండి. చాలా అంటే చాలా బాగా వేసారండి ఈ పెయింటింగ్స్ అయితే. టన్నెల్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాం, అప్పుడే అయిపోయిందా, ఇంకొంతసేపు చూస్తే బాగుండని అనిపించిందండి. తర్వాత ఇక్కడ మేము ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఇక్కడనైతే చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రకాలైన వంటకాలు అయితే పెట్టారండి. అలా చూస్తూ వచ్చాం మేమైతే ఏం తీసుకోలేదండి. కొంచెం అయితే రేట్ అవి అయితే ఎక్కువనే అనిపించాయి. ఇక్కడ మన తెలంగాణ వంటలు అయితే ఉన్నాయండి. చికెన్, మటన్, బగారా రైస్, పప్పు, ఇవి మన తెలంగాణలో చాలా ఫేమస్ కదండి. అలాగే పక్కకు స్నాక్స్ ఉన్నాయండి మన తెలంగాణవి అయితే. మనము డైలీ ఏమేమి తీసుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ ప్యాక్ చేసి అమ్ముతున్నారండి. దాని పక్కకైతే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కోర్ట్ ఉందండి. ఏపీ వాళ్ళది స్వీట్స్ అవి. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు అంటారు చూడండి, అవైతే మన ముందే ఇలా చుట్టేసి ఇస్తున్నాడు. నాకైతే ఈ పూతరేకులు అంటే చాలా ఇష్టం అండి. దాన్ని లైవ్ లో వాళ్ళు తయారు చేస్తుంటే చూడడం అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో
మనకు రాష్ట్రపతి భవన్లో 50 రూపీస్ టికెట్స్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళి అన్నీ చూడొచ్చండి. మండే తప్ప మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి.